హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ వియా వర్మ. తెలుగు సినిమా సంప్రదాయాన్ని తప్పించేసిన శంకర్. తెలుగు సినిమా అంటే అందులో ఖచ్చితంగా ఐటెం పాట ఉండాల్సిందే. దీన్ని దర్శకులు, హీరోలు, అభిమానులు ఓ కండిషన్గా భావిస్తుంటారు. ఎంతో కాలంగా వస్తున్న ఆనవాయితీ ఇది. సినిమా ఎలా ఉన్నా సరే, సన్నివేశం డిమాండ్ చేసినా చేయకపోయినా సరే 2.5 గంటలు సినిమాలో ఒక్క ఐటెం పాట మాత్రం తప్పక ఉండాల్సిందే. ఈ సంప్రదాయాన్ని తెలుగులో ఓ డైరెక్టర్ మిస్ అవ్వరు. ఒకవేళ మిస్ అయితే అభిమానుల నుంచి విమర్శలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్తో శంకర్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. మరి అందులో ఐటెం పాట ఉందా లేదా అన్నది ఇప్పుడు మెగా అభిమానుల్లో వాడివేడి చర్చ. ఆ వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా శంకర్ సినిమాలో ఐటెం పాటలు ఉండవు. ఐటెం భామ ఎక్కడా కనిపించదు. కానీ సినిమాల్లో భారీతనం కనిపిస్తోంది. పాటల కోసం కోట్ల రూపాయల సెట్లు వేయిస్తారు. ఆ పాటల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయి. పాట డిమాండ్ చేసిందంటే ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ పాట చిత్రీకరించి రావటం అన్నది శంకర్ స్టైల్. అంతేకాని ప్రత్యేకంగా ఐటెం పాటలు మాత్రం ఆయన సినిమాలో ఎక్కడా కనిపించవు. ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేశారు, కానీ ఏ సినిమాలోనూ ఐటెం పాట లేదు. అయితే ఇంతవరకు ఆయన డైరెక్ట్ చేసింది కేవలం కోలీవుడ్ సినిమాలే. తెలుగు సినిమాలు డైరెక్ట్ చేయలేదు. మరి తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఐటెం పాట టచ్ ఏమైనా చేస్తున్నారా అన్నది చూడాలి. కానీ గేమ్ చేంజర్లో మాత్రం అలాంటి పాట ఉన్నట్లు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఐటెం పాట పెడితే అందుకోసం ప్రత్యేకంగా హాట్ బ్యూటీని రంగంలోకి దించుతారు. అలాంటి హడావిడి గేమ్ చేంజర్ విషయంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. ఇప్పటికీ మెగా అభిమానుల్లో పుష్ప 2లో కిసిక్ తరహా ఐటెం సాంగ్ మనం హీరో సినిమాలో లేదట అని చర్చ జరుగుతోంది. ఉంటే బాగుండునని కొంతమంది అంటుంటే, శంకర్ సినిమాలో అందుకు ఛాన్సే లేదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మరికొంతమంది. చూడాలి మరి ఏమవుతుందో.